జై శ్రీరామ్. తొక్కే కదా అని పారేయకుండా ఏం చేస్తాం, వీలైతే పచ్చడి చేసుకుంటాం. అందరూ తినలేరు. పచ్చడి అయితే కొంతమంది తింటారు, కొంతమంది తింటారు. ముఖ్యంగా పిల్లలైతే అసలు తినరు. అయితే దీనికోసం తొక్కే కదా అని పారేయకుండా మనం చక్కగా తొక్కుని పొట్టుని తీసిన తర్వాత ఉసిరికాయ, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఏముంటే అవి మనకి పనికొచ్చేవి చక్కగా వేసుకొని బాగా మరిగించాలి. ఆ మరిగిన సూపు చక్క ఇలా రెడీ అవుతుంది. దాంట్లో నిమ్మకాయ పిండుకొని కావాలనుకుంటే హనీ, లేదనుకుంటే ఉట్టిగానే ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం. అందులో పొట్టులో ఉండే ఆరోగ్యం ఇంత అంతా కాదు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు, రోగ నిరోధక వ్యవస్థకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. పడేయకుండా చక్కగా ఇలా సూప్లా చేసుకొని అందరూ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్ కరిగి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ చురుగ్గా పనిచేసి మలబద్ధక సమస్య తొలగించుకొని శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయ వేసాము, కొత్తిమీర వేసాము, కరివేపాకు వేసాము, టమాటా వేసాము. చక్కగా పొట్టు, బీరకాయ పొట్టు పారేయకుండా ఇలా సూప్లా చేసుకొని తాగితే ఆరోగ్యం, గుండె పనితీరు మెరుగుపడి కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఆనందం.